प्रशांत किशोर आंध्र प्रदेश में जगनमोहन रेड्डी की बड़ी हार होने जा रही है। భారతదేశంలో ఎన్నికల స్ట్రాటజిస్ట్గా వ్యూహకర్తగా చాలా ఫేమస్ ఈ పేరు. అటు కేంద్ర ప్రభుత్వాల నుండి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఆయన సాయం కోరి ప్రభుత్వంలోకి వచ్చిన వారే. 2019 కేంద్ర బీజేపీ ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాని, మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం గాని, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాయం పొందిన ముఖ్యమంత్రి అయిన వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన గత కొంతకాలంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీలకి స్ట్రాటజిస్ట్ గా పనిచేయడం మానేశారు. పుట్టిన ప్రాంతానికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో తన సొంత ప్రాంతమైన బీహార్ రాష్ట్రంలో పార్టీని సొంతంగా స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడి ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోయే ఎలక్షన్సే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం దిశగా ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. మోడీ సర్కార్పై జనంలో అసంతృప్తి ఉందని, కానీ ఆగ్రహం లేదన్నారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి కాస్త అటు ఇటుగా సీట్లు వస్తాయని, కానీ దక్షిణాదితో పాటు తూర్పున ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెరగబోతున్నాయని పీకే అంచనా వేశారు. ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం దారుణంగా పడిపోతుందని గతంలో చెప్పానని, కానీ ఆయన మాత్రం ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ గెలిపించిన 151 సీట్ల కంటే ఎక్కువగా సాధించబోతున్నామని చెప్పుకోవడంపై పీకే ఆశ్చర్యం వ్యక్తపరిచారు. జగన్ అలా చెప్పుకోవడంలో తప్పేమీ లేదని, రాహుల్ గాంధీ, అమిత్ షా కూడా వారికి తమకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవరు ఓటమిని ఒప్పుకోరు కదా, అయితే జగన్ ఇందుకు అదనంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని అంటున్నాడు. అలా జరిగే అవకాశం అసలు లేదని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశారు. దీంతో గతంలో తాను ఎన్నికల ముందు చెప్పిన విషయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది కనుక జూన్ 4న జగన్ మాటలా లేక తన మాటలా ఏది నిజమవుతాయో చూద్దామని స్పష్టం చేశారు.